ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వింత సంఘటనలు జరుగుతుంటాయి. చింత చెట్టుకు మామిడికాయలు కాయడం, చింత చెట్లకు కళ్ళు కారడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అవుతాయి. తాజాగా మరో వెరైటీ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. సాధారణంగా మొక్కలు పెద్దై చెట్లుగా మారిన తర్వాతే కదా పూత వచ్చి తర్వాత కాయలు కాస్తాయి. కానీ కొణిజెల్ల మండలం లాలాపురంలో మాత్రం ఒక మామిడి మొక్కకి కాయలు విరగకాశాయి. బ్రహ్మేశ్వరరావు అనే రైతు తన ఇంటి ఆవరణలో పునాస మామిడి మొక్క నాటాడు. అది 2 అడుగుల ఎత్తు పెరగ్గానే పూత పూసి కాయలు కాయడం మొదలుపెట్టింది. ఇది చూసిన చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయారు. ఈ విషయం స్థానికంగా ఊళ్ళోని అందరికీ తెలియడంతో ఈ చెట్టును చూసేందుకు వస్తున్నారు. అయితే బ్రహ్మేశ్వరరావు ఆంధ్ర నుంచి పునాస అనే రకం మామిడి చెట్టును తన ఇంటి ఆవరణలో 6 నెలల క్రితమే నాటానని చెప్పాడు. ఇంత త్వరగా పూత పూసి కాయలు కూడా మంచి సైజులో ఉన్నాయని అన్నాడు. ఇంటి అవసరాలకు ఉపయోగపడుతోందని వెల్లడించాడు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఇలాంటి చెట్లను పెంచుకొని ఇంటి అవసరాలకు వాడుకోవచ్చని అంటున్నాడు. నా పేరు మండ బ్రహ్మేశ్వరరావు, లాలాపురం, కొణిజెల్ల మండలం. యాసంగి మామిడి చెట్టు 1 సంవత్సరం అవుతుంది వేసి 10 కాయలు కాసినాయి. ఇది బయట నుంచి తెప్పించినాయండి. బయట నుంచి తెప్పించా, 300 రూపాయలు అంటూ చెప్పితే వేసినాం. తర్వాత కూడా ఎమ్మని కాసిన 2-3 కాయలు కాసినాయి. ఇప్పుడు మళ్ళీ 10 కాయలు కాసినాయి. పుల్లకాయలు, పుల్ల చెట్టు కాయలు. పప్పులో వేసినాం, పప్పులో వేసినాం. పెరుగుద్ది. హైట్ ఎంత పెరిగిద్దో తెలవదండి అసలు, అయితే కానీ పెరిగిద్ది. హైట్ కూడా పెరిగిద్ది, కానీ తక్కువ వయసులో కాదు.